మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారు మరీ విశేషంగా చెప్పాలంటే చిన్న చిన్న పద్ధతులు, మనకున్నటువంటి ముఖ్యమైన తిథులు నక్షత్రాల బట్టి విశేషమైనటువంటి రోజులు ఏమిటి, ఆ రోజున మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, ప్రధానంగా ఎటువంటి నామజపం చేసుకోవాలి, ఎటువంటి స్తోత్రాలు చదవాలి, తద్వారా ఎలాంటి ఫలితాన్ని మనం పొందవచ్చో మనకి చెబుతూ ఉంటారండి. ఇందులో భాగంగా రాబోతున్నటువంటి తిథులు ముఖ్యమైనవి ఈ రోజుల్లో ఏమేమి ఉన్నాయి, వాటి గురించి గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు అధిక జ్యేష్ఠంలో ముఖ్యమైన రోజులంటే చాలా తక్కువ అని చెప్తారు, ఎందుకంటే జ్యేష్ఠ మాసం కదా పూజించడానికి ఇలా అని. కానీ విశేషమైన తిథులు అయితే ఉన్నాయి చాలా. రాబోతున్నటువంటి జూన్ శనివారం రోజు అండి త్రయోదశి ఉంది. అలాగే మాస శివరాత్రి అని కూడా అంటూ ఉన్నారు. అంటే ఏవైనా మనకి రెండు ఈ విధంగా కలిసాయనంటే అది మరింత విశేషం, శక్తివంతం అని అంటారు కదా. శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి వచ్చింది. దేనికి ప్రత్యేకత, ఆ రోజు విధిగా ఆచరించవలసింది ఏమిటి, ఎటువంటి పరిహారాలు ఉంటాయి, ఎటువంటి ఫలితాన్ని పొందుతాం తెలియజేస్తారా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు. ఇదంతా భక్తుల యొక్క అదృష్టం, ఈసారి రెండు కలిసి రావటం అనేది కదండి. శని త్రయోదశి సహజంగానే శని త్రయోదశి చాలా గొప్పది. అందులో మాస శివరాత్రి రావటము అది ఒక అదృష్టం. ఇప్పుడు మాస శివరాత్రి యొక్క గొప్పతనము, అదేవిధంగా శని త్రయోదశి రోజు మాస శివరాత్రి రావటము అనేటటువంటిది దాన్ని ఏ విధంగా చూడాలి, ఫస్ట్ మొట్టమొదట మనం ఏ రకమైనటువంటి సాధన చేసుకోవాలి ఆ రోజుల్లో అనేటటువంటిది చూద్దాం. ఫస్ట్ మనకు ఈ శని త్రయోదశి ఎప్పుడు వచ్చినా అందరూ చూసేటటువంటిది ఏంటంటే నవగ్రహాల టెంపుల్కి వెళ్ళటం, నూనె బాటిల్ కొనుక్కోవటం, నువ్వులు ఆయన నెత్తి మీద పోసేసేయటం, ఆ నువ్వులు ఆ పాదాల మీద పెట్టేసేసి బయటికి రాగానే ఇమ్మీడియట్గా డౌట్, కాళ్ళు కడుక్కొని శివాలయానికి పోవాలా కడుక్కోకుండా పోవాలా, ఫస్ట్ వచ్చేదే డౌట్. అదే మనం ఏం చేయాలి అనేటటువంటిది. సహజంగా మామూలుగా స్వామివారికి నమస్కారం చేసుకొని అట్లా నూనె ధారగా పోసి అక్కడ కాస్త నువ్వులు వేసి శివుడి దగ్గరికి వెళ్ళటానికి తప్పు లేదు. నిజానికి నువ్వు ఎప్పుడైతే మేకు నల్ల నువ్వులు దక్షిణ తాంబూలం పెట్టి కాళ్ళు కడిగి ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు అని దానం ఇస్తావు, అప్పుడు నీకు అశౌచం వస్తుంది, అప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోవాలి. లేకపోతే చక్కగా వాకిన్ వెళ్ళిపోవచ్చు, హాయిగా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి నమస్కారం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. ఒకేసారి రెండు పూజలు అయిపోతాయి. అది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. అయితే శనికి చేసేటటువంటి పూజలో ఒక విశేషం ఏంటంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం చేసుకోవాలి. ఏంటి ఈ దశరథుడికి ఉన్న శనికి లింక్ ఏంటండి అని చాలా మందికి అనుమానం అండి. రోహిణీ నక్షత్రంలోకి ఎప్పుడైతే శని వస్తాడో దేశం అతలాకుతలం అయిపోతుంది అన్నమాట. విపరీతమైనటువంటి కరువు, ధరలు పెరిగిపోతాయి, తినటానికి కూడా తిండి ఉండదు అనమాట. అంత విపరీతంగా ఉంటే దశరథుడికి చెప్తారు పండితులు, స్వామి రోహిణి శకట భేదనం చేస్తున్నాడు శని, ఏమవుతుంది దానివల్ల అల్లాకల్లోలం అవుతుంది, 12 సంవత్సరాల కరువు వస్తుంది స్వామి అని చెప్తారు. 12 సంవత్సరాల కరువు అంటే చూడండి, వెనకటికి మనకు మన రాజులు ఎంత గొప్పవాళ్ళు, ప్రజల కోసం ఏదైనా చేయడానికి రెడీ. ఆయన శని పైన యుద్ధం ప్రకటిస్తాడు, ప్రకటించి శని లోకానికి వెళ్ళిపోతాడు. ఆయన మనోవేగంతో ఆయనకు ఉన్నటువంటి విమానంతో వెళ్ళిపోతే ఆ శని యొక్క వైభవాన్ని చూసి ఇది మనతో అయ్యేటటువంటిది కాదు అని చెప్పి ఆసువుగా అప్పటికప్పుడు శని స్తోత్రం చేస్తాడు. అదే దశరథ ప్రోక్త శని స్తోత్రం. ఆహా, ఏమి స్తోత్రం చేసావా దశరథ, ఏం కావాలి నీకు? స్వామి, మీ రోహిణి చకట భేదనం చేసినప్పుడు నా రాజ్యాన్ని చల్లగా చూడండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు ఏం చేయాలో శాంతి పూజలు చెప్పండి, దాని ప్రకారంగా చేద్దాం, కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని నమస్కారం చేస్తే ఆయన ఎంతో సంతోషపడి ఆ స్తోత్రం బలి చేసావరా, ఆ స్తోత్రము ఎవడైతే చేస్తాడో నేను ఇక వాటి జోలికి రాను, నేను ప్రసన్నుడినయ్యా, నీకు భలే స్తోత్రం చేసావంటాడు శని. అట్లా ఫేమస్ అయింది దశరథ ప్రోక్త శని స్తోత్రం. దీన్ని చేసుకోవాలి ప్రతి ఒక్కడు 9 సార్లు 11 సార్లు 21 సార్లు. నువ్వు 108 సార్లు చేస్తే మాత్రం అది ఏడేవాడు, అదేంటండి 108 సార్లు ఎందుకు చేశారని ఎవరు అడగరు కదా. విపరీతమైన బాధలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, భగవంతుని పట్టుకోక సాధ్యమైనన్ని సార్లు చేయండి అక్కడ కూర్చొని. ఆ నూనె బాటిల్ ఒక్కటి
తీసుకొని ఆయన నెత్తి మీద పోసి రాగానే అవ్వదు. ఉమ్. నీ సాధన ఉంటేనే క్రతువు ఫలిస్తుంది. మంత్రం, నామం, వారి నామం చెప్పుకోవాలి, లేకపోతే ఇలా అన్నట్టుగా స్తోత్రాలు ఓం చదవాలి. ఈ స్తోత్రం కూడా మేము చెయ్యలేము అంటే మ్మ్. శం శనైశ్చరాయ నమః. ఉమ్. శనైశ్చర అంటే చరతి అంటే మూమెంట్, శని అంటే నెమ్మదిగా అంటే మందగమనుడు ఆయన. ఉమ్. 2.5 స్లోగా సంవత్సరాలు వెళ్తారు. తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళటానికి. మ్మ్. కాబట్టి ఆయనకి శనైశ్చర అని అంటారు. కాబట్టి మందగమనుడు అని అర్థం. కాబట్టి ఓం శ్రీ శనైశ్చరాయ నమః లేకపోతే శం శనైశ్చరాయ నమః అనేటటువంటి 108, 516, 1116 ఇన్నిసార్లు అయినా సరే ఇలా. మన యొక్క ఇబ్బందిని బట్టి చేసుకొని జపం చేసుకొని ఆ తర్వాత శివుడికి సంబంధించినటువంటి దాంట్లో ఉమ్. ఒకటి అభిషేకం. ఉమ్. అభిషేకము అనేది క్రతు నిజానికి. ఉమ్. అది కర్మకాండ మనం చూడటము, మనకి చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియదు. ఆ. కొన్ని చోట్ల అసలైతే కొన్ని చోట్ల అవును. మనకి ఇబ్బంది ఉంటుంది, రానీరు. దేవాలయ నియమాన్ని బట్టి ఉండాలి మనం కూడా. అవును. అక్కడ అభిషేకం జరుగుతుంటే దాన్ని చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు. ఉమ్. నువ్వు అక్కడ కూర్చో, అక్కడ కూర్చొని గ్రహ బాధలు ఉన్నాయి నీకు, గండాలు ఉన్నాయి, మాటిమాటికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి నీకు, లేకపోతే నీకు ఎవరో చెప్పారా నీకు కాలసర్ప దోషం ఉందయా, నీకు కుజదోషం ఉందయా, ఏదో చెప్పారు. కూర్చో, అక్కడ కూర్చొని శివపంచాక్షరి స్తోత్రం చేయి. ఉమ్. ఇది శంకరకృతం, ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటిది శివపంచాక్షరి. శివపంచాక్షరి స్తోత్రం. 9, 11 నీ ఇష్టం. ఉమ్. స్వామి నాకు అంతా బాగానే ఉంది కానీ నా దగ్గర డబ్బు నిలవటం లేదు, నాకు ఐశ్వర్యం కావాలి స్వామి, బిల్హాష్టకం చేయి. ఉమ్. ఆ బిల్వం మీద ఉండమని లక్ష్మీదేవిని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. ఉమ్. ఇది తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి ఒక్కటే పెట్టి కూర్చొని నువ్వు బయట కూర్చొని బిల్హాష్టకం చదువుకో. ఉమ్. అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినవి నేను కొల్లలు చూశాను, వా. వందల్లో. ఆ బిల్హాష్టకం చేసినప్పుడు వేరే ఆలోచన రానియకుండా బిల్హాష్టక పారాయణ, లక్ష్మీదేవిని స్వామివారిని తలుచుకుంటూ ఉమ్. నాకున్నటువంటి దారిద్ర్యము తీసేసేయండి స్వామి అని నమస్కారం చేసుకోవాలి. ఉమ్. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి ఐశ్వర్యం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 2 శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన చేస్తే కుంభరాశికి, ఉమ్. మీనరాశికి, మేషరాశికి ఉమ్. వీరి ముగ్గురికి ఏలినాటి శని ఏలినాటి నడుస్తుంది. శని ఉంది. అవును. అట్లాగే ఈ సూర్యరాశి అయినటువంటి సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఉమ్. ఇంకో ఏంటంటే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉమ్. నడుస్తుంది. ఉమ్. అంటే అష్టమంలో సగం 4వ ఇంటి ఉన్నాడు. ఉమ్. వీళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ 2 చేసుకోండి, మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, ఉమ్. వీరు మాత్రం తప్పనిసరిగా ఇవి చేసుకోవటం వలన. ఉమ్. ఇంకోటి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా ఈ మధ్య విపరీతమైనటువంటి డైవర్స్ కేసులు అండి. ఆ, అవును అసలు గురుగారు. సాంసారిక జీవితంలో అన్యోన్యత అనేటటువంటి రేరెస్ట్ అయిపోయింది. కుటుంబ సమస్యలు, అవగాహన లేకపోవటం, ఒకరి పట్ల ఒకళ్ళకి అంత బిజినెస్ మోడల్ లాగా ఫ్యామిలీ లైఫ్స్ అయిపోతున్నాయి. ఉమ్. అంటే ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవడుతుందో వాళ్ళందరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. ఉమ్. ఈ రోజుని చెయ్యాలి. ఉమ్. శని త్రయోదశితోటి కలిసి వచ్చినటువంటి మాస శివరాత్రి నాడు గుళ్ళో కూర్చొని అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోవాలి. ఉమ్. మేము గుడికి వెళ్ళలేము, ఇంట్లోనే కూర్చొని చేసుకో. ఉమ్. అర్ధనారీశ్వర స్తోత్రము రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట కూర్చొని చదివితే ఇంకా గొప్పదని చెప్పారు. ఉమ్. అరే గౌరీశంకరులు కదా. ఉమ్. అదిద్దరు. ఇంట్లో కూర్చొని చదువుకున్నా ఇబ్బంది లేదు. ఉమ్. ఉమ్. 11 సార్లు చదువుకోవాలి. అదే అట్లా కోర్టు కేసులు మేము విడిపోవటము ఖాయము అని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చదివి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు నా ఫాలోవర్స్లోనే చాలా మంది ఉన్నారు. అబ్బా. ఉమ్. కాబట్టి అంత గొప్పది. అది కూడా స్వామివారే, ఆదిశంకరాచార్య రాసింది. వారదే. ఉమ్. మనం ఆదిశంకరాచార్యుల వారు రాసిన దాన్ని ఒక్కొక్క పదము విడమరిచి దాని వైభవాన్ని మాట్లాడుకోవటం కాదు, ఉమ్. జీవితంలోకి తెచ్చుకోవటం, తెలవటం కోసమే మనం ఉమ్. చెప్తున్నాం ఇవన్నీ. ఇవన్నీ అవును. కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి, ఉమ్. మర్చిపోకుండా. సో ఇప్పుడు మనం ఎన్ని చెప్పాం, మొత్తం శివపంచాక్షరి స్తోత్రము, ఉమ్. బిల్హాష్టక పారాయణ, ఉమ్. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం. దశరథ ప్రోక్త శని అవును, స్తోత్రం. అదొకటి. ఇవి తప్పనిసరిగా చేయాలి. ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు ఉమ్. శివుడి కోసం ఉమ్. ముఖ్యంగా శివాయ గురవే నమః. ఆ రోజు మరి మాస శివరాత్రి అయింది కదా, శివాయ గురవే నమః. ఉమ్. శివుడి యొక్క మంత్రానికి ఏ ఉపదేశమో అవసరం లేదు. ఉమ్. 108 సార్లు శివాయ గురవే నమః చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. గ్రహ బాధలు పోతాయి, ఆరోగ్య బాధలు పోతాయి, ఉద్యోగ బాధలు పోతాయి, సంసార జీవితంలో బాధలు పోయి అందరూ చల్లగా ఉంటారు. ఈ విధంగా మీరు అన్నట్టుగా చాలా విశేషమైన రోజు ఇది. ఈ చాలా. రోజున వినియోగపరచుకోవాలి. అంటే చాలా మంది ఏంటంటే ఏదో పనుల్లో పడో అలా ఉంటుందో లేదో చేస్తామండి, ఎప్పుడు చేస్తూనే ఉంటామండి అని కాస్త నిరాశ నిర్లిప్తతతో ఉంటారు. అవును. కానీ అలా కాకుండా ఇలాంటి అద్భుతమైన తిథులు
ఉన్నప్పుడు అవి సద్వినియోగపరచుకుంటే మనకే చేసుకోవాలి. మంచిది. మన కోసమే కదా ఇవన్నీ కూడా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.